నిన్ను తృణీకరింపనీయకుండా చూసుకో. ఇప్పుడు నువ్వు యవన కాలంలోకి వచ్చావు, నువ్వు రక్షణ పొందిన బిడ్డవే, దేవుని సన్నిధికి వస్తున్న బిడ్డవే, నీకు సత్యం తెలుసు, వాక్యం తెలుసు, నీకు సమస్తము తెలుసు. తెలిసిన నీవు నిన్ను చూసి ఎవరు ఈ కుమార్తెనా, ఈమెకు ప్రార్థన చేయటం రాదు, ఈమెకు ప్రార్థన చేయటం రాదు, నోరు తెరిస్తే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది, ఈమె గయ్యాలి, ఈమె అక్రమంగా జీవిస్తూ ఉంటుంది, ఈయన పాపంలో ఉండి ఉంటున్నాడు అంటే నీ పరిశుద్ధతను బట్టి, నీ యవన కాలంలో ఉన్నటువంటి తీరును బట్టి ఎవరన్నా నీ మీద నింద మోపుతున్నారా? అది కేవలం నీ ఒక్కడితోనే పోదు, నిన్ను బట్టి దేవునికి అవమానం అవుతుంది, నిన్ను బట్టి ఒకడు ఆ యొక్క ఆత్మీయ జీవితంలో జారిపోతూ ఉంటారు. కాబట్టి నిన్ను బట్టి ఎవరు తృణీకరించకుండా ఉండాలి అంటే ఈ యొక్క పరిశుద్ధ జీవితాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి అంటే గనక మాటలో, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నీ మాట ఓదార్చేదిగా ఉందా, ఆదరించేదిగా ఉందా, నీ మాట అనేకుల్ని గాయపరిచేదిగా ఉందా? చాలా కాలము స్నేహం చేసిన వారిలోనే ఒక్క మాట తేడాతో ఎన్నో సమస్యలు, ఎన్నో గొడవలు వస్తాయి. చాలా కాలము ఒక తల్లి పిల్లలుగా బ్రతికినటువంటి వారే ఆస్తుల దగ్గరకు వచ్చేసరికి ఒక్క మాటతోనే వారి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. మాట మరి క్రోధమును చల్లార్చగలదు, అగ్ని రాజయ్యగలదు, అది చిచ్చు పెట్టగలదు, సమాధానపరచగలదు. నీ మాటనే, నీ నోట నుండి వచ్చే మాటనే, నీ మాటకు అంత శక్తి ఉన్నది. ఒక ఆయుధానికి కూడా లేని శక్తి నీ మాటకుంది. కానీ నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతున్నావు? ఒక కుటుంబాన్ని కట్టేదిగా ఉందా? ఒక బిడ్డని ఓదార్చేదిగా ఉందా? కృంగిపోయిన వారిని లేవనెత్తేదిగా ఉందా? ఆదరించేదిగా ఉందా? ధైర్యపరిచేదిగా ఉందా? భయపడేవాడిని ఇంకా వాళ్ళని భయపెట్టి, కృంగిపోయేవాడిని ఇంకా 4 దెబ్బలేసి, నీకు జరగాల్సిందే, నీకు అవ్వాల్సిందే, నువ్వు చేసిన పాపానికి శిక్ష అనుభవిస్తున్నావు అని మాటలతో గాయపరిచేవాడిగా ఉండకూడదు. మన మాట ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలంట. మన మాట అప్పటికప్పుడు సారమైనదిగా ఉండాలంట. కానీ మాటలోనే క్రైస్తవులు దేవునికి దూరం అయిపోతున్నారు, మాటలోనే వాళ్ళ విశ్వాస జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఒక్కసారిగా నువ్వు ఒకరిని మర్యాద ఇచ్చినప్పుడు చూడు, ఆ మర్యాద నీకు కూడా ఇస్తారు. ఒక్కసారి ఎదుటివారిని గాయపరిచి చూడు, అంటే లెక్క చేయకుండా విరోధంగా మాట్లాడి చూడు, వెంటనే నీ స్థితి వాళ్ళ దృష్టిలో తగ్గిపోతుంది. ఇంతకు ముందున్న స్నేహమే, కానీ ఎదుటి వాళ్ళని నువ్వు తక్కువ చేసి మాట్లాడంగానే వారి హృదయంలో నీ పతనం స్టార్ట్ అవుతుంది. నీ మాటను బట్టి ఎదుటివారు నిన్ను ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారో, ఎంత క్లోజ్ అయినప్పటికీ నీ లిమిట్స్లో నువ్వు ఉండటం నేర్చుకోవాలి. ఇప్పుడు చూసే చాలా దినాలలో మనకి ఏమవుతుందంటే, కొంచెం ఎక్కువగా ప్రేమిస్తే లిమిట్స్ క్రాస్ అవ్వగానే అక్కడో ఇక్కడో మాట స్లిప్ అవటము, మాట జారంగానే విడిపోవటము. కానీ దేవుడి బిడ్డలమైనటువంటి మనము మాట్లాడే విషయంలో ఆచితూచి మాట్లాడాలి. నువ్వు ఒక మాట మాట్లాడావంటే అది దేవుని మాటగా ఉండాలి, ఒక కుటుంబాన్ని కట్టేదిగా ఉండాలి, అది ఆదరించేదిగా ఉండాలి, ఎదుట ఉన్న వ్యక్తిని గణపరిచేదిగా ఉండాలి. ఎదుట ఉన్న వ్యక్తి ఎవరు? నీ పొరుగువాడు. దేవుడు ఏమంటున్నాడు? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పినంత మాత్రాన నీ పొరుగువాడిని ప్రేమించకపోతే అది వ్యర్థము. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీ పొరుగువాడిని కూడా ప్రేమిస్తావు. మరి నీ పొరుగువాడిని ఎందుకు తక్కువ చేసి మాట్లాడుతున్నావు, కించపరిచి మాట్లాడుతున్నావు? ఎదుట ఉన్నా లేకపోయినా మన మాటను దేవుడు చూస్తున్నాడు. ఆయన ఆకాశం నుండి తొంగి చూస్తున్నాడు. మనిషి ముందు మాటలు, మనిషి వెనక మాటలు క్రైస్తవులమైన మనకు అవి తగవు. అవునంటే అవును, కాదంటే కాదు. ఈ మాటలు బట్టి కూడా నరకానికి వెళ్ళే స్థితి రాబోతుంది. మన మాటల వలనే దేవుడిచ్చే నిత్య జీవాన్ని కోల్పోబోతున్నాం. కాబట్టి మాట సరిచేసుకొని ఆ మాటని జాగ్రత్త పరుచుకొని, అది దేవుని చిత్తమైన మాట అవునా కాదా, నేను ఈ మాట మాట్లాడితే దేవుని సంతోషపడతాడా లేదా, ఒక్కటే ఈ మాట. మరి అది నువ్వు అనుకోవచ్చు, నేను మాట్లాడింది కరెక్టే అని నువ్వు అనుకోవచ్చు. అప్పుడు నువ్వేమనుకోవాలంటే, ఈ మాట దేవునికి సంతోషంగా ఉందా, ఈ మాట బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా, అది నువ్వే పరీక్షించుకో. ఎదుటి వాళ్ళతో వాదించొద్దు, ఎదుటి వాళ్ళతో గొడవకు దిగొద్దు. నేను మాట్లాడింది కరెక్ట్ అని. నేను మాట్లాడిన మాట అది దేవునికి ఇష్టంగా ఉందా లేదా, ఇది దేవుని చిత్తం అవునా కాదా. ఇది చిన్నదే, మాట అంటే ఏముందండి, కానీ ఆ మాటతోనే కుటుంబాలు కట్టబడతాయి,
ఆ మాటతోనే నువ్వు పరలోక రాజ్యానికి అనేకుల్ని తీసుకు వెళ్ళగలవు. ఆ మాటతోనే దేవుని సన్నిధికి అనేకుల్ని నడిపించగలవు. ఆ మాటతోనే అనేకుల్ని బలపరచగలవు. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక యవ్వన కాలంలో ఉన్నావు. నీకేం తెలియని భక్తి కాదు, నీకు తెలుసు కాబట్టి నువ్వు యవ్వనస్తుడివి. నీకు తెలుసు ఏది తప్పో ఏది ఒప్పో తెలుసు. పసిపిల్లల వలె నువ్వు లేవు. ఇప్పుడు నీ యవ్వనాన్ని బట్టి ఎవరు తృణీకరించకుండా ఉండాలి అంటే, నీ వల్ల ఒక ఆత్మ జారిపోకుండా ఉండాలి అంటే, ఎవరో ఒక సేవకులు తప్పు చేసినంత మాత్రాన అందరి సేవకులను అంటూ ఉంటారు. ఎక్కడో ఒక విశ్వాసి పొరపాటు చేసినంత మాత్రాన క్రైస్తవులందరిని అంటూ ఉంటారు. ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ వల్లనే కదా దేవుని సన్నిధికి రావాల్సిన వాళ్ళు మధ్యలో ఆగిపోవటము, దేవుని సన్నిధికి రాలేకపోవటము. ఆ మాట వలనే అనేకులు గాయపరచబడి దేవుని సన్నిధికి దూరం అయిపోయే వాళ్ళు ఎందరో ఉంటున్నారు. లోకంలో కలిసిపోయే వాళ్ళు ఎందరో ఉంటున్నారు. కాబట్టి మాట విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, ప్రవర్తనలోను మన బిహేవియర్ ఎలా ఉంది. కొంతమంది దురుసుగా ఎక్కువగా ఎదుటి వాళ్ళని హట్ చేసేటట్టు వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. ఆ ప్రవర్తన మేము మంచోళ్ళమని నేను చెప్పుకోవటం కాదండి, నేను మంచిదాన్ని అని నేను చెప్పుకోవటం కాదు. నా ప్రవర్తన బట్టి నేను మంచిదాన్ని అవునా కాదని మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది. పైకి చెప్పకపోయినా మనందరిని బట్టి, నేనని కాదు, మనం ఎదుట వాళ్ళకి మన ప్రవర్తన బట్టి మనకిచ్చే విలువ ఉంటుంది. రూడ్గా ప్రవర్తిస్తున్నావా, అన్యాయంగా ప్రవర్తిస్తున్నావా, నీ ప్రవర్తన కరెక్ట్గా లేదా, నీతో మాట్లాడటానికి ఎవరు ఇష్టపడట్లేదా, నీతో స్నేహం చేయటానికి ఇష్టపడట్లేదా. కొన్ని సమయాలలో దేవుడు ఒంటరిగా వదిలిపెడతాడు, అది దేవునితో గడపటం కోసం. కొన్ని సమయాలలో నీ మాట చేత, నీ ప్రవర్తన చేత మనుషులకి నువ్వే దూరం అయిపోతావు. అప్పుడు తెలుసుకోవాలి, నా బిహేవియర్ కరెక్ట్ లేదు, నేను ఇప్పటికైనా మార్పు చెందాలి, నాలో మార్పు రావాలి. పదే పదే వాత వేయబడిన మనస్సాక్షితో ఎందుకు నేను ఇలా జీవిస్తున్నాను, నా బ్రతుకు మారాలి, అందరితో చీచి అనే బ్రతుకు నేను ఉండకూడదు. మన ప్రవర్తన మారాలి, అనేకులకు మాదిరికరంగా ఉండాలి, ప్రేమలోను విశ్వాసంలోను. మూడోది చూసుకుంటే ప్రేమలోను, ప్రేమించే విషయము. నీ పిల్లల్ని నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగువారిని కూడా అలాగే ప్రేమించాలి. ప్రేమించే విషయంలో నువ్వెప్పుడూ కూడా దాతృత్వం కలిగి ఉండాలి. చాలామంది కానుకలు ఇచ్చే విషయం దాతృత్వం అంటారు, సహాయం చేసే విషయం దాతృత్వం అంటారు. కానీ ప్రేమించే విషయంలో దాతృత్వం ఏంటో తెలుసా? వాళ్ళకి నీ ప్రేమ పొందుకునే అంత లేదు. వాళ్ళు మంచోళ్ళు కాదు, నీ ఎదుటున్నోళ్ళు. వాళ్ళకి అంత లేదు, అంత యోగ్యత లేదు, అంత మంచోళ్ళు కాదు, వాళ్ళ బిహేవియర్ బాలా, వాళ్ళ మాట బాలా, అయినా కూడా నువ్వు ప్రేమిస్తున్నావు. చూసావా? ప్రేమలో ఉన్న దాతృత్వం అది, ప్రేమలో ఉన్నటువంటి దాతృత్వం అది, క్షమించే మనస్సు. ఆ మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తాం. మనకు ఒక పూట తీసుకెళ్ళి భోజనం పెట్టారు, మనం తీసుకెళ్ళి భోజనం పెడతాం, దాంట్లో పెద్ద ప్రేమేమ కాదు. మనల్ని తిడుతున్న వాళ్ళు, మన మీద నిందలు వేసిన వాళ్ళు, మనల్ని గాయపరిచిన వాళ్ళు, మనల్ని బాధ పెట్టిన వారు, మన వెనుక మాట్లాడుకున్న వాళ్ళు, వాళ్ళను కూడా ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా! అది నిజమైన ప్రేమ, అది అగాపే ప్రేమ, అది దేవుని ప్రేమ. ప్రేమించే వాళ్ళని ప్రేమించడం ఇది లోకపు ప్రేమ. కానీ యోగ్యత లేని వారిని కూడా ప్రేమించటం దేవుని ప్రేమ. ఎంతసేపు ఉన్నా మన ప్రేమతో మేము గొప్పవాళ్ళం, మేము ప్రేమ చూపిస్తున్నాం, మేము అనేకులకు సహాయం చేస్తున్నాం, ఇది కాదండి. దేవుని ప్రేమతో నింపబడి అప్పుడు తెలుసుకో ముందుకు, నేను చూపించేది నిజమైన ప్రేమ అవునా కాదా. అర్హత లేని వారికి కూడా దేవుడంట కృప చూపించి తన దగ్గరికి పిలుచుకున్నాడంట. దేవుడే ఎంత ఘోరపాపినైనా క్షమించినప్పుడు మరి నీవు నేను ఎంత క్షమించడానికి? దేవుని కంటే పరిశుద్ధులమా మనము? దేవుని కంటే నీతిమంతులమా? మనలో తప్పు లేదా? మనలో లోపం లేదా? ఇది నీ వంతు, దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్షమించే అవకాశం నీకు వచ్చినప్పుడు అది నువ్వు ఒక ఉన్నత స్థితిలో ఉన్నావు. క్షమిస్తే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. హల్లెలూయా! ఆయనకు పోలి నువ్వు జీవిస్తున్నావు అన్నట్టు అర్థం. ఎన్నో సందర్భాలలో ఆయన
అందరినీ క్షమించేశాడు. ఎంతమంది ఎన్ని మాటలు అంటున్నా, ఎన్ని మాటలను అన్నీ వదిలేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. చివరికి ప్రాణం పోయేటప్పుడు కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు తెలియదు కనుక వీరిని క్షమించు అన్నాడు. ఆయన ఎలాగైతే అన్నాడు, ఆయన శిష్యులైన స్టిఫెన్ కూడా అలాగే అన్నాడు, మిగిలిన శిష్యులు కూడా అలాగే అంటున్నారు. వాళ్ళంతా భక్తి లేకపోయినా ఆయనకు, సంఘానికి మనం మాదిరిగా జీవించాలి అంటే, బండ సందులో నువ్వు నిలబడాలి అంటే కొంచెమన్నా మన ప్రవర్తన మారాలిగా, మాట మారాలిగా, పద్ధతి మారాలిగా. పైకి క్రైస్తవులు అనుకొని మనం అన్య భాషలు మాట్లాడినా, మనం క్రైస్తవులు అనుకొని ఉపవాసాలున్నా, క్రైస్తవులు అని ఎన్ని మీటింగులు పెట్టుకున్నా మన పద్ధతి మారకపోతే ఆ సంఘం వాళ్ళలో మార్పే లేదమ్మా. తెల్లారు లెగిస్తే అబద్ధాలు చెప్తారు. సంఘం అని కాదు కానీ నీవు మాదిరికరంగా ఉన్నావు. నిన్ను చూచినప్పుడు దేవుడు, బండ సందులో ఎగురు నా పావురమా, శ్రమల మధ్య ఎగురు నా పావురమా, వ్యాధుల మధ్య ఎగురు నా పావురమా, నలిగిపోతున్న నా పావురమా, నీ స్వరము మధురము. నీ స్వరం మధురం ఏంటి? నా గొంతు ఎంత ఇదిగా ఉంటుందండి, పాటాకు వస్తుందా నా గొంతు? నా స్వరము మధురమా? మీకు మధురం కాకపోవచ్చండి, నా దేవునికి మధురము. హల్లెలూయా. వింటున్న వారికి గొంతు ఏంటి ఇలా ఉంది, కీసరి గొంతు వేసుకొని ఒకటే అరుస్తుంది అనుకోవచ్చు. కానీ నా దేవుడు ఏమంటాడు? నా కుమార్తె స్వరము మధురము. ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయముతో మీరు పెట్టే మొర, ఏడ్చి 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 ఒక్కోసారి గొంతు కూడా పైకి రాదు, మూలుగులు వస్తూ ఉంటాయి, మూలుగుతూ ఉంటావు, కన్నీరు కార్చి అరచి 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 దేవుని సన్నిధిలో గొంతు సొక్కుపోయి ఉంటుంది. పైకి ఏం మాట్లాడవు, కానీ అంతరంగంలో నువ్వు పెట్టావు చూసావా మొర్ర. అన్నమ్మ ఏ విధంగా అయితే పెదవులతో మూలుగులిడిందో, నీ ప్రార్థన కూడా విని పైకి సౌండ్ వినపడదు, కానీ దేవుడు ఏమంటాడు? నా కుమార్తె స్వరం ఎంత మధురంగా ఉన్నది. మనం అనుకుంటాం ఈమెప్పుడు మాట్లాడింది, ఎప్పుడు మాట్లాడలేదుగా అనుకుంటాం, కానీ దేవుడికి నీ అంతరంగంలో పెడుతున్న మొర్ర ఆయన ఆలకించాడంట. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడు? నీ ముఖము మనోహరము అంటున్నాడు. నల్లగా ఎలా ఉంటే మరి నా ముఖం అందంగా ఉందా? నేను ఎలా ఉన్నాను? అద్దాలు పెట్టుకొని ఉన్నాను, నల్లగా ఉన్నాను, బక్కగా ఉన్నాను, ఎవరికి చూడటానికి అందంగా కనిపించట్లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ పై రూపము లేకపోయినా, నువ్వు పైకి తెల్లగా లేకపోయినా, నువ్వు పైకి అందంగా లేకపోయినా, ఈ లోకము కోరుకునే సౌందర్యము నాకు అవసరం లేదు. నేను కోరుకున్న అందము, నా పరిశుద్ధ సంఘమునకు కావలసిన అందము, ఆ యొక్క పరిశుద్ధత నీ మాటలో, నీ ప్రవర్తనలో, ప్రేమ విషయంలో, విశ్వాస విషయంలో. విశ్వాసం, ఇందాక సేవకురాలు వాక్యం చెప్పింది కదా, గ్రుడ్డివాడు తనకు ఏంటి వేరే ఆప్షన్ లేదు. మిగిలిన వాళ్ళకి ఇప్పుడు యవనస్తుడు ఉన్నాడు, ఆయనకు ఆప్షన్ ఉంది, కాకపోతే ఇంకొక చోటకి వెళ్ళొచ్చు అని. కానీ మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నెక్స్ట్ ఆప్షన్ వెతుక్కొని రాకూడదు. దేవా నీవే దిక్కు, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదయ్యా, నాకు సహాయం చేసేది నీవే, నా స్థితి నుంచి విడిపించేది నీవే, నా బంధకాలు విడిపించేది నీవే, నా పరిస్థితి మార్చగలిగిన దేవుడవు నీవే. హల్లెలూయా. కంప్లీట్గా ఆయన మీద ఆధారపడిపోవాలి. నిజమే, మరి విధవరాలు మాటి మాటికి వెళ్ళి ఎంత అడిగినా ఆ న్యాయాధిపతి చేయలేదు. మనము కూడా మనకు అడిగిన వెంటనే జవాబు రాదు, కానీ దేవుడు కార్యం చేసేంతవరకు నువ్వు అడుగుతూనే ఉండాలి. హల్లెలూయా. నువ్వు అలసిపోవటానికి వీల్లేదు, నీరసించిపోవటానికి వీల్లేదు. ఇంకా కార్యం జరగలేదు కదా, ఇప్పుడే ఎందుకు అనుకోవటానికి వీల్లేదు. చేస్తాడని నమ్మి ఖచ్చితంగా, ఆయనైతే అన్యాయస్తుడేమో, మన దేవుడు న్యాయవంతుడు, సర్వాధికారి. హల్లెలూయా. ఆయన నిన్ను తురోసివేసే దేవుడు కాదు. నీ హృదయంలో ఉన్న ఆలోచన నీ నోటి మీదకి రాకమునిపే, నీ హృదయంలో తలంపు పుట్టకమునిపే దేవుడికి తెలుసంట. నీ బాధ తెలీదా? నీ కన్నీరు తెలీదా? నీ దుఃఖము తెలీదా? నీకు ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు నలిగిపోతున్నావో నీ పరిస్థితి అంతా దేవునికి తెలుసు. ఖచ్చితంగా తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. నిన్ను అనేక బంధకాల నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నీవు నీ ప్రాంతాన్ని కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి, నశించిపోతున్న ఆత్మలను కాపాడుకోవాలని బండ సందులో నిలబడటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడితే దేవుడు అంటున్నాడు, ఒక్కడైనా కలడా. ఎందుకంటే లోకమంతా పాపముతో నింపబడి ఉన్నది. ఇన్ని లక్షల మంది ప్రజలు ఉంటే దేవుడేంటి ఒక్కడైనా కలడా అంటున్నాడు. హెచ్కేల్ 22:30.
ఒక్కడైనా కలడా అంటే దాని అర్థం ఏంటి? పైకి ఇశ్రాయేలు ప్రజలే, పైకి దేవుని పిల్లలే, కానీ ఒక్కళ్ళు కూడా దేవుని కోసం నిలబడగలిగిన వారు లేరంట. దేవుని బిడ్డలమైనటువంటి మనము హృదయపూర్వకంగా నేనున్నాను ప్రభా, శ్రమను ఓర్చుకుంటా, కష్టాన్ని ఓర్చుకుంటా, వ్యాధిని భరిస్తా, నిందను భరిస్తా, ఏదైనా తట్టుకుంటానయ్యా, నేను నీ కోసమే నిలబడతానయ్యా, నేను దాటి వెళ్ళిపోనయ్యా. లోతైతే వెళ్ళిపోయాడు, మధ్యలో హాగరైతే వెళ్ళిపోయింది, కానీ దేవుడి చిత్తం ఏంటి? నువ్వు అణిగి మణిగి ఉండమని హాగరికి చెప్పాడు. నువ్వు యజమానురాలు చేతి కింద అణిగి మణిగి ఉండమన్నాడు. అబ్రాహాముకి ఏం దేశం ఇచ్చాడు? కనాను ఇచ్చాడు. కానీ కనానులో ఏమున్నాయి? కొండలు, లోయలు, ఎత్తులు, పల్లాలు ఉన్నాయంట. దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చే ముందు ఈ మార్గంలో నడిపిస్తాడు. నీకు మార్గం సరళంగా ఉండదు. ఎక్కే చోట ఎక్కాలి, దిగే చోట దిగాలి. ఆయన నిన్ను ఆశీర్వదించే ముందు ఇశ్రాయేలు ప్రజలు ఒకటేసారి వాగ్దాన భూమికి నడిపించలేదు. ఎన్ని అరణ్య మార్గాలు ఆయన నడిపించాడు, ఎన్ని శ్రమల గుండా నడిపించాడు. అప్పటికైనా ఒక్కళ్ళైనా నిలబడతారా అని ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చూశాడేమో. యెహోషువ, కాలేబు మాత్రమే నిలబడ్డారు చివరి వరకు. భక్తి పరులమని చెప్పుకున్నవారు, నీతి మంతులమని చెప్పుకున్నవారు, దేవుని చిత్తం చేస్తామని చెప్పుకున్నవారు ఎంతోమంది మార్గ మధ్యంలోనే రాలిపోయారు. నీవు వాగ్దాన భూమికి చేరాలి అంటే, దేవుని చిత్తం జరిగించబడాలి అంటే, నీ యొక్క విశ్వాసమును బట్టి ఎవరు తృణీకరింపనీయకము. నీ ఆత్మీయ స్థితి, ఒకవేళ మన పరిస్థితి శారీరకంగా మనకు అప్పులు ఉన్నాయనో, మనకు వ్యాధులు ఉన్నాయనో, మన కష్టాలు ఉన్నాయనో ఎవరైనా మాట్లాడొచ్చు, కానీ నీ విశ్వాసమును బట్టి ఒక్కళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవటానికి వీల్లేదు, ఒక్కళ్ళు కూడా జారిపోవటానికి వీల్లేదు. ఇన్ని సమస్యలున్నా ఈమె ఎంత సంతోషంగా దేవుణ్ణి ఎలా ఆరాధించగలుగుతుంది, ప్రార్థించగలుగుతుంది అని నిన్ను బట్టి మరి ఒక్కరు దేవుని సన్నిధికి నడిపించబడాలి తప్ప, నిన్ను బట్టి వెనకడుగు వేయటానికి వీల్లేదు. ఒకవేళ నిన్ను బట్టి ఒక ఆత్మ జారిపోతే ఆ ఆత్మ లెక్క నువ్వే చెప్పవలసి ఉన్నది. నిన్ను బట్టి ఒక ఆత్మ దేవుని దగ్గరికి రాకుండా ఆగిపోతే దానికి నువ్వు లెక్క అప్ప చెప్పవలసి ఉన్నది దేవుని ఎదుట. దేవుడు కోరుకున్నట్టుగా బండ సందులో ఎగరే నా పావురమా, పేటు బీటలను ఆశ్రయించు నా పావురమా. ఈ పేటు బీటలని అంటే నాకు ఎత్తైన స్థలం కావాలి, పగిలిపోయిన కొండల మధ్య నేను ఉండనంటల్లా, ఆ పగిలిపోయిన కొండల మధ్య ఉంటుంది. అంటే నువ్వు ఎప్పుడు కూడా నువ్వు స్నేహం చేసేవారినైనా ఉన్నతంగా ఉన్న అధికారులతో ఇప్పుడు నేను సహవాసం చేస్తాను, అధికారులతోనో లేకపోతే ధనవంతులతోనో వారితో వీరితో స్నేహం చేస్తా కాదు, నలిగిపోతున్న వారితో ఉండటానికి నువ్వు ఇష్టపడాలి. హల్లెలూయా. పగిలిన హృదయాలతో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి, పావురము పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంటుందండి. పావురము పరిశుద్ధాత్మకు. పెద్ద బండ దేవుడైతే పగిలిపోయిన పేటుబీటలు ఉన్నాయి చూసారా, ఆ పేటుబీటలు దేవుని కోసం నలగొట్టబడిన కుటుంబాలు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అంట ఆ నలిగిపోతున్న కుటుంబాల మధ్యలోకి వెళ్ళి ఆ పగిలిన హృదయాలతో ఉన్న కుటుంబాల దగ్గరికి వెళ్ళే ఉంటాడంట. ఆయన లోకాన్ని, విశాలాన్ని, ఆకాశాన్ని ఆయన ప్రేమించాడంట. నలిగిన హృదయం కలిగి ఉన్నట్లయితే ఆయన నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. బండైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయనను ఆనుకొని మనం జీవిద్దాం. అయ్యా ఎవరైనా ఉన్నాడా, ఒక్కడైనా కలడా అంటే రాత్రికాలంలో నేనున్నాను ప్రభు అని మనుషులు చూచినట్లుగా కాదు కానీ దేవుడు చూచినట్లుగా ఆ ఉగ్రత ఈ ప్రజల మీదకు రాకుండా నేను అడ్డుపడతానయ్యా, నా కుటుంబం మీదకి ఈ ఉగ్రత రాకుండా నేను అడ్డుపడతాను ప్రభు, నేనున్నాను ప్రభు అని దేవుని కోసం ధైర్యంగా చేతులు ఎత్తగలిగిన స్థితిలో ఉండాలి. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం, బండ సందులలో ఎగురు నా పావురమా, నా సంగమా అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను తేరి చూస్తున్నాడు. నా ప్రియురాలు, నా సంగము ఎంత అందంగా ఉన్నది,
నా ప్రియురాలి స్వరం ఎంత మధురముగా ఉన్నది. ఆయన నిన్ను దాటిపోని దేవుడు. నువ్వు నలిగిపోతూ ఆ పేటు బీటలను ఆశ్రయించే ఒదిగి ఉన్నావు. లోకాన్ని ప్రేమించలేదు, లోకానికి ఆకర్షించబడలేదు, లోకం కోరుకున్నట్టుగా నువ్వు వెళ్ళలేదు. కానీ దేవుడు చిత్తం జరిగించడానికి నీవు ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు. నిన్ను బట్టి నీ కుటుంబాన్ని రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ మాటలో, ప్రవర్తనలో, విశ్వాసంలో, ప్రేమలో నువ్వు కోరుకున్న లక్షణాలు కలిగి ఉన్నావా? యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. అవునయ్యా, యేసయ్యా నా ప్రాణ ఆయనను విడిచి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావా? నీవు నిన్ను విడిచి నేను ఉండలేను ప్రభువా, నిన్ను విడిచి ఒక్క క్షణమైనా నేను బ్రతుకలేనయ్యా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము. చెప్పబడిన వాక్యమును బట్టి ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. జీమయము, నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలచిన జ్ఞాపికవై. నీవే నా తోడువై, నీవే నా జీవమై, నా హృదయలోన నిలచిన జ్ఞాపికవై. అనువనున నీ కృప నిక్షిప్తమై, అనువనున నీ కృప నిక్షిప్తమై, నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై, నన్ను ఎన్నడూ వీడని అనుబంధమై. యేసయ్యా నా ప్రాణ ప్రియుడా, అవునయ్యా, నా ప్రాణ ప్రియుడా, మనగలనా నిన్ను వీడి క్షణమైనా. యేసయ్యా పెదవులతో నా కాదు, ప్రాణ అంతరంగంలో నుంచి దేవునికి చెప్దాము. మనగలనా నిన్ను వీడి క్షణమైనా. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంజిమయము.